నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో ఒక ప్రధానమైన వార్తగా ఉన్నది. మొదటి పేజీలో 1823 కోట్లు కట్టండి, కాంగ్రెస్కు ఐటీ శాఖ తాకీదులు. 1993 నుంచి లెక్కలు తీసిన ఆదాయ పన్ను శాఖ. ఇది ట్యాక్స్ టెర్రరిజం అన్న కాంగ్రెస్. అధికారంలోకి వచ్చాక అరాచక శక్తులపై చర్యలు. మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా బుద్ధి చెబుతాం, ఇది నా గ్యారంటీ. రాహుల్ గాంధీ వ్యాఖ్య. బీజేపీకి 4600 కోట్ల జరిమానా వేయాలి, ఖర్గే. నేడు రేపు దేశవ్యాప్త నిరసనలకు పార్టీ శ్రేణులకు పిలుపు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఈ బ్యాంకు ఖాతాల స్తంభన, ఆ తర్వాత వీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడము తదితర అంశాలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని ఎక్కడికెక్కడ కట్టడి చేసేందుకోసమై బీజేపీ చేస్తున్న వ్యూహం ఇదంతా అని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. వాటికి సంబంధించిన వార్తను మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక వీటితో పాటుగా మరో 2 కాంగ్రెస్ అభ్యర్థులు జంప్ అనే వార్త ఉన్నది. వరుసగా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లోకి బీజేపీలోకి నాయకులు వెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా మరో 2 వెళ్తారనే వార్త ఉన్నది. కేసీఆర్ పాపాల వల్లే కరువు అనే వార్త ఉన్నది. ఇందులో దేవుడి పేరుతో కాళేశ్వరం నిర్మించి దోచుకున్నారు. ప్రతిమ శ్రీనివాసుకు కాంట్రాక్ట్ కోసమే 3వ టీఎంసీ. సచివాలయంలో కేటీఆర్ బావమరుదులకు ఐటీ కాంట్రాక్టు తదితర విషయాలు, చాలా విషయాలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన అంశాలు మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక భారత్లో రాజకీయ హక్కులకు రక్షణ ఉందని భావిస్తామని కేజ్రీవాల్ అరెస్టు సందర్భంలో ఐక్యరాజ్యసమితి వ్యాఖ్య సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. నేడు రేపు బ్యాంకులు పనిచేస్తాయి, ఎల్ఐసి కార్యాలయాలు అనే వార్త కూడా ఉన్నది. కేజ్రీకి మద్దతుగా రేపు ఢిల్లీలో సభ, హాజరు కానున్న రాహుల్ గాంధీ, 13 పార్టీల నేతలు అనే వార్త కూడా ఉన్నది. వీటితో పాటు అప్పుడే పుట్టిన పిల్లలు ఏఐ అంటారు, నేటి తరం చిన్నారులు చాలా అడ్వాన్స్డ్, డీప్ ఫేక్ వినియోగంపై నియంత్రణ అవసరం అనే వార్త ఉన్నది. ఇక వీటితో పాటుగా మరో ఇంట్రెస్టింగ్ వార్త, 3 నెలలలో 16,000 కోట్ల అప్పు, తొలి త్రైమాసికంలో బహిరంగ మార్కెట్ సేకరించనున్న రాష్ట్రం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఏప్రిల్ జూన్ నెలల్లో 5,000 కోట్ల చొప్పున, మేలో 6,000 కోట్ల చొప్పున రుణ ప్రణాళిక అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతికి. వీటితో పాటుగా ఇయర్ ప్యానల్లో దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను ఎలా ఆదేశించగలం అని హైకోర్టు వ్యాఖ్యకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. నన్ను పిచ్చోడిని చేశారు, రంజిత్ మహేందర్ రెడ్డి ఆస్కార్ స్థాయి నటుడు అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యను మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక పార్టీని వీడుతున్నది దొంగలు ద్రోహులని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్లకు సంబంధించిన వార్త ఉన్నది. కడియంజీ కాంగ్రెస్లోకి రండి, శ్రీహరి కావ్యకు దీపాదాస్ ఆహ్వానం అనే వార్త ఉన్నది. తీర్థయాత్ర ముగిసింది, సొంత పార్టీకి వెళ్తున్నానని కేకే నిన్న మీడియాతో మాట్లాడిన వార్తలు కూడా మొదటి పేజీలో ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మదన్ రెడ్డి, ఆయన వెంటే ఎలక్షన్ రెడ్డి, కాంగ్రెస్లో చేరిక ఖాయమని మెదక్ జిల్లాకు సంబంధించిన నాయకుల చేరికకు సంబంధించిన వార్త. ఇక నిందితులపై టెలిగ్రాఫ్ చట్టం దేశంలోనే తొలిసారి ప్రయోగం, ఇప్పటిదాకా ఏ రాష్ట్రము వాడలేదు, కోర్టు అనుమతి కోరిన పోలీసులు, ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ అరెస్ట్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. వీటితో పాటు భార్యాభర్తల మాటలు వింటారా, గత ప్రభుత్వానికి దుర్మార్గపు ఆలోచన, ఇతరుల ఫోన్లు వింటే ఏమవుతుందని కేటీఆర్ మాట్లాడుతున్నారు, అట్లా వింటే చెల్లపల్లి జైలు చిప్పకూడి తినాల్సి వస్తుంది, వారి మాటలు విని తప్పులు చేయొద్దని అధికారులను ఆడాడి హెచ్చరించామని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతిగా. బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు ఇవని కిషన్ రెడ్డి మాట్లాడిన అంశాన్ని కూడా మొదటి పేజీలో తీసుకున్నది ఆంధ్రజ్యోతి పత్రిక. ఈనాడులో టాస్క్ ఫోర్స్ వాహనాల్లో ఎన్నికల డబ్బు, గత అసెంబ్లీ ఎన్నికల వేద తరలింపు ఓ ప్రధాన పార్టీ అభ్యర్థులకు అందజేత అనే వార్త ఉన్నది. వీటితో పాటు 2 స్థానాలపై స్పష్టత, వరంగల్కు కడియం కావ్య, ఖమ్మం బరిలో రఘురామిరెడ్డి అని సోర్స్ ఆధారితమైన ఒక వార్త ఈనాడు మొదటి పేజీలో ఇచ్చింది. ఇక డిజిటల్ అంతరాలను చెరిపేస్తాం, ప్రధానమంత్రి మోదీకి సంబంధించిన వార్త. రేవంత్ 5 ఏళ్లు ఉండు, 420 హామీలు నెరవేర్చు, ఎన్నికల హామీలను ప్రశ్నించకుండా ఉండేందుకు సీఎం లీక్ వీరుడయ్యారు, ఫోన్ ట్యాపింగ్, గొర్రెలు బర్రెలు, కాళేశ్వరం స్కామ్లు అంటూ దుష్ప్రచారమని కేటీఆర్ మాట్లాడిన మాటలను మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. కాంగ్రెస్ ఒత్తిళ్లతో వణుకుతున్న బడా వ్యాపారులు, బారాస అడుగుజాడల్లో నడుస్తున్న పాలకపక్షమని కిషన్ రెడ్డి ఆరోపణలకు సంబంధించిన వార్త మాట్లాడిన మాటలను మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడుగా. ఫోన్ ట్యాపింగ్పై పక్కా విచారణ, బాధ్యులు జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదు అని రేవంత్ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు మొదటి పేజీలో ఉన్నది. సీఎం ఇంటికి కేకే, కడియం నివాసానికి దీపాదాస్ మున్సి. నేడు కాంగ్రెస్లోకి
మేయర్ విజయలక్ష్మి త్వరలో కేకే అనే వార్త ఉన్నది. రేవంత్ను కలిసిన మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అనే వార్త ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధనకే నాడు తెరాసలోకి రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్, అందుకే సొంత గూటికని కేకే మాట్లాడిన మాటలు కూడా మొదటి పేజీ ఇచ్చింది ఈనాడు. ఇక నమస్తే తెలంగాణలో టీసీఎస్లో 3.5 లక్షల ఉద్యోగులకు ఏఐ శిక్షణ అనే వార్త ఉన్నది. బోనస్ పోరుబాట, రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్, గ్యారంటీలను అమలు చేయాల్సిన వార్త కూడా ఉన్నది. వీటితో పాటుగా కరువు రైతులకు బాసటగా రేపు జిల్లాల పర్యటనకు కేసీఆర్ అనే వార్త ఉన్నది. ఇక అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఉద్యమకారులను కొనలేరు అని ఒకవైపున హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు మాట్లాడిన మాటలు. పార్టీని వీడుతున్నది పవర్ బ్రోకర్లే. హరీష్ రావు అంటే నికార్సన నాయకత్వాన్ని తయారు చేస్తామని కేటీఆర్ అన్నారు. షుగర్ ముప్పును పక్కగా గుర్తించవచ్చు అనే వార్త. ఎగ్జిట్ పోల్స్పై ఈసీ నిషేధం పెట్టింది. జూన్ 1 సాయంత్రం 6:30 వరకు అమల్లో అనే వార్త కూడా ఉన్నది. స్వల్పంగా పెరుగుతున్న ఔషధ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలు, 800 రకాలపై ప్రభావం అనే వార్త ఉన్నది. బీజేపీకి జలక్, ఏకంగా 100 సీట్లలో అసమ్మతి స్వరం, అభ్యర్థులను మార్చాలంటూ నిరసనలు, పార్టీకి వ్యతిరేకం కరపత్రాల పంపిణీ. గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ తీరుపై కార్యకర్తల ఆందోళన అవుతుంది. బీఆర్ఎస్ ప్రజల పార్టీ అని కేకే మాట్లాడినట్లు ఒక వార్త ఉంది. కాంగ్రెస్ శాఖ అనే వార్త. కాంగ్రెస్తో టచ్లో 30 మంది ఎమ్మెల్యేగా రాజీనామా చేయబోతు దానంకు ఎంపీ టికెట్ కష్టమైన వార్త. కోమరెడ్డి మాట్లాడిన మాటలు ఉన్నది. సెగలు కక్కుతున్న పగలు, రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం అనే వార్తలు ఇందులో నమస్తే తెలంగాణలో మొదటి పేజీలో ఉన్నాయి. ఇక సాక్షిలో ఎప్పటిలాగానే 5-6 వార్తలు ఎయిర్ ప్యానల్లో ఉన్నాయి. వీటిలో క్రికెట్ సంబంధించిన వార్త ఉంది. టూరిజం జోష్ అనే ఒక వార్త ఉన్నది. నా భర్తను దీవించండి, ఈడీ కష్టంలో కేజ్రీవాల్ సతీమణి చేసిన విజ్ఞాపన సంబంధించిన వార్త. దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం అనే వార్త. ఆర్జేడీకి 26, కాంగ్రెస్ 9 పొత్తులు. మహాగఠబంధన్లో సీట్ల పంపిణీకి సంబంధించిన వార్త. విజిల్ ఊదేస్తున్నారు, సివిజిల్ యాప్కు ఫిర్యాదుల పరంపరకు సంబంధించిన వార్త కూడా ఉన్నది. వీటిలో రాజీనామాయే ప్రధానం, దానం నాగేంద్ర ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాక ఎంపీగా పోటీ అని వార్త మొదటి పేజీలో ఉన్నది. డాక్టర్గా మారొద్దు, మందులు రాయొద్దు అనే వార్త. కేసీఆర్ పాపాల వల్లే కరువని కోటిరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. ఇక కలయికలు భేటీలు అనే వార్త. రాజీనామా చేశాక పోటీ అనే వార్త ఒక దానంకు సంబంధించింది. సిరిసిల్ల నేతనుడు సమ్మె విరింపజేయాలి అనే వార్త ఉన్నది. ఫ్యాకల్టీయే లైంగికంగా వేధిస్తే ఇంకెవరికి చెప్పను నాన్న, తండ్రి సెల్కి మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అనే వార్త. విశాఖ కొమ్మాదిలో చైతన్య కాలేజీలో ఘటన వార్త ఉన్నది. మోసగాళ్లను నమ్మొద్దు అనే వార్త ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాలకు సంబంధించిన వార్త. 1823 కోట్లు చెల్లించండి, ఐటీ నోటీసులు వచ్చాయన్న కాంగ్రెస్ నేతలు అనే వార్త. కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన ఐక్యరాజ్య సమితి అనే వార్త ఉన్నది. ఈసీ మెనూ కార్డు అనే వార్త. జ్యుడిషియల్ రిమాండ్కు రాధా కిషన్ రావు అనే వార్త ఉన్నది మొదటి పేజీలో. రేపు పంటల పరిశీలనకు కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనకు వార్త ఉన్నది సంబంధించింది. పార్టీ ఎన్నికల విభాగాలు చురుగ్గా పనిచేయాలని బీజేపీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సూచన అనే వార్త ఉన్నది. సీఎం రేవంత్ బెదిరింపు రాజకీయాలు అని కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. ఇది ఆకురాలే కాలం, కొత్త చిగురు ఖాయమని పొయిటిక్ ఎక్స్ప్రెషన్ మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిన మాటలు ఉన్నాయి మొదటి పేజీలో. 17 సీట్లు మావే, కమలదళం సరికొత్త నినాదం అనే మాట. కాళ్ళు పట్టుకున్నా పార్టీలోకి రానివ్వబోమని మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యను మొదటి పేజీలో తీసుకున్నది. వలస పార్టీ మారుతున్న వారికి సంబంధించిన విషయం. ఇక డిజిటల్ టెక్నాలజీకి పెద్దపీట అని ప్రధానమంత్రి మోదీ. ఛాయ్ పే చర్చలో మోదీ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వారి ఫోటోతో కూడిన వార్త, వారి కామెంట్ మొదటి పేజీలో వచ్చింది. 4 ప్రధానమైన తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రయారిటీ ఇచ్చిన వార్తలు ఇవి.